సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మొన్న మే 24వ తారీఖున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది టఫ్గా ఉంది, నాన్ కన్వెన్షనల్గా ఉంది. యూపీఎస్సీ అంటేనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషను. ఏ ఏడాది ఎలా ఇస్తాడో ఏమిస్తాడో వాడికే తెలియదు అనేంతలాగా అభ్యర్థులు అనుకున్నారన్నది నిజం. అలా అనుకునేందుకు ఆస్కారం ఉన్న క్వశ్చన్ పేపర్ ఇది, అందులో సందేహమే లేదు. కానీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మాకు ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండాలి సార్, మేము ప్రిడిక్ట్ చేసినట్టు రావాలి సార్, యాన్షియంట్ ఇండియా నుంచి ఒక 5, కల్చర్ నుంచి ఒక 5, మిడివల్ ఇండియా నుంచి ఒక 5, మోడర్న్ ఇండియా నుంచి ఒక 10, పాలిటీ నుంచి ఒక 10, ఎకానమీ నుంచి ఒక 10, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 10, కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా జరిగే కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి ఒక 20, ఇలా చక్కగా హాయిగా సింపుల్గా జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ కలిపి ఒక 20. ఇట్లా మనం భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు కూర పచ్చడి అన్నట్టుగా ఉండాలి అని ఈ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. అదంత ఈజీగా ఎందుకు ఉండాలి అసలు? అందుని ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటుంది. దిగిన తర్వాత ఆ టఫ్నెస్ని ఎదుర్కొనే ఛాలెంజింగ్ నేచర్ కానీ ధైర్యం కానీ ఉంటే దిగండి. దిగిన తర్వాత అప్పుడు తెలిసిందన్నా సరే దిగేశారు కాబట్టి ఆ నేచర్ని అడాప్ట్ చేసుకోండి. లేకపోతే ఖేల్ కథం దుకాన్ బంద్, చక్కగా హాయిగా ఈ ఖేల్ మూసేసి ఇంటికి వెళ్ళి వేరే వర్క్ చేసుకోండి. సివిల్ సర్వీసెస్లో యూపీఎస్సీ ఇలాగే ఉంటుంది, నేనైతే ఇలాగే ఉండాలని అంటాను. ఈ ప్రాసెస్లో సరే ఈ ఎగ్జామినేషన్ పేపర్ని అనాలిసిస్ చేయాలన్న ఉద్దేశంతో మన ఈ గురుకులం స్టూడెంట్స్ తోటి ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఈ గురుకులం అనేది ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలా ఆఫ్లైన్లో కూడా కలుస్తూ ఉంటాం కాబట్టి చక్కగా ఇందులో ఎలా ఉంది ఏంటి ఇలాంటివి తెలుస్తాయి. దీంతోపాటు మన స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ కానీ ప్రిపరేషన్లో ఇతరత్రా కానీ, లాస్ట్ ఇయర్ అండి పాలిటీ ఎక్కువ ఇచ్చాడండి, ఈసారి కూడా పాలిటీ ఇస్తాడనుకున్నాం, తీరా చూస్తే ఇవ్వలేదండి, లాస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి అసలు హిస్టరీ ఇవ్వట్లేదు కాబట్టి ఏడాది హిస్టరీ ఇవ్వరేమో అనుకుంటే ఇచ్చారండి. ఇవేమీ కాదు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఒక ప్యాటర్న్ని మనం తయారు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ ఈ పేపర్ చూసిన తర్వాత ఇది ఎలాగే నెక్స్ట్ ఇయర్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఓహో లాస్ట్ ఇయర్ ఇలా ఉంది కదా, 2026 పేపర్ ఇలా ఉంది కదా, అయితే ఇదే పేపర్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. అలాగే లాస్ట్ ఇయర్ పేపరు మళ్ళీ అదే ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో అనుకోవద్దు. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియకపోయినా ఏదో ఒక మోడల్ మాత్రం ఉంటుంది. ఆ ఏదో ఒక మోడల్ని మనం డిజైన్ చేద్దాం. నేను అబ్జర్వ్ చేసింది 2020 పేపర్ తీసుకుంటే 2020, 21, 22, 23, 24, 25, ఇది 26, అంటే గత 7 సంవత్సరాల పేపర్ల కనుక ఒకసారి మీరు చూస్తే ప్యాటర్న్స్ని నేను గమనించింది ఏంటంటే, ఫండమెంటల్స్ మీద కమాండ్ తెచ్చుకోండి. ఫండమెంటల్స్ మీద కమాండ్ తెచ్చుకోవడం అనేది ప్రతి ఏడాది ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఫండమెంటల్స్ మీద ఒక ఖచ్చితంగా మినిమంలో మినిమం ఒక 10 వచ్చినాయి. అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2 నెలల టైం పెట్టుకుంటారో, 3 నెలల టైం పెట్టుకుంటారో, 5 నెలల టైం పెట్టుకుంటారో, 1 మంత్ టైం పెట్టుకుంటారో నాకు అనవసరం. కానీ ఫండమెంటల్స్ మీద మాత్రం కమాండ్ తెచ్చుకోండి. ఈ ఫండమెంటల్స్ మీద కమాండ్ తెచ్చుకుంటే ఈ పేపరే కాదు, ఇందాక నేను చెప్పినట్టుగా గత 7 సంవత్సరాల పేపర్లని కనుక మీరు చూస్తే జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ మీద కనీసంలో కనీసం ఒక 10 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే మీ బుట్టలో ఒక 10 మార్కులు, అంటే 10 × 2 20 మార్కులు మీ బుట్టలో పడాలని మీరు అనుకుంటే మీరు చేయాల్సిన ఏకైక పని ఏంటి అంటే ఫండమెంటల్స్ మీద కమాండ్ తెచ్చుకోవడం. ఫండమెంటల్స్ అంటే ఏంటి అనే దాన్ని నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు ఇప్పుడు నాకున్న పరిమితులకి. ఇవాళ ఇది అనాలిసిస్ బేస్డ్ క్లాస్ కాబట్టి
నేను మరీ క్లాసు పీకడంలాగే చేయడం నాకు సాధ్యం కాదు కాబట్టి ఫండమెంటల్స్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. కానీ మన ఈ గురుకులంలో ఫండమెంటల్స్ మీద కొన్ని క్లాసులు నిర్వహిస్తాను నేను. వాటికి పేరే పెడతాను యాక్చువల్గా, కాన్సెప్ట్ బిల్డింగ్ ఫండమెంటల్ క్లాసెస్ అని. ఆ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫండమెంటల్ క్లాసెస్ అనే వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం అన్నప్పుడు ఎన్సీఆర్టీస్. సో అందుకని ఎన్సీఆర్టీలని మనం ఈ పేపర్ చూసినప్పుడు ఎన్సీఆర్టీలను చదవాల్సిన అవసరం లేదు సార్ అనిపిస్తుంది. ఈ పేపర్ రాంగ్. ఎన్సీఆర్టీలను చదవాల్సిన అవసరం లేకపోవడం కాదు, ఈ ఏడాది ఈ ఎగ్జామ్ పేపర్లో ఎన్సీఆర్టీల్లోంచి 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను వాటిని కూడా యాక్చువల్గా నోట్ చేశాను. 2 ప్రశ్నలు ఉన్నాయి ఎన్సీఆర్టీల నుంచి. కానీ 2020 పేపర్ చూస్తే కనుక దాదాపు 12 ఉన్నాయి. 2021 పేపర్ చూస్తే దాదాపు 15 ఉన్నాయి. అంటే ఫండమెంటల్స్ అనమాట అవి, అంటే ఎన్సీఆర్టీల్లోంచి. అందులో ఎన్సీఆర్టీలని చదవద్దు, ఈ పేపర్ని చూసే నమ్మద్దు. ఎన్సీఆర్టీ అక్కడదండి, వేస్ట్ అండి. ఎన్సీఆర్టీలు ఎందుకండి, ఎన్సీఆర్టీతో ఉపయోగం ఉందండి. ఈ మొత్తం ఈ పేపర్ చూడండి సార్, నువ్వు ఈ పేపర్ మాత్రమే చూస్తున్నావు. కళ్ళున్నాడు ముందుకు చూస్తాడు, దిమాగున్నాడు దునియా మొత్తం చూస్తాడని. మీరు దునియా మొత్తం చూడండి. అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఫండమెంటల్స్ అనేవి, బేసిక్స్ అనేవి కంపల్సరీ చదవాలి. వాటికి ఉన్న రిసోర్సెస్ ఏమిటి? ఎన్సీఈఆర్టీస్. మళ్ళీ ఎన్సీఆర్టీలో ఏం చదవాలి అనేది బిగ్ క్వశ్చన్. హిస్టరీకి కంపల్సరీ చదవాలి, జాగ్రఫీకి కంపల్సరీ చదవాలి, సివిక్స్ ఎకనామిక్స్ లాంటి వాటిని కొంచెం చదవకపోయినా పర్వాలేదు, కానీ చదివితే మంచిది. ఏది ఏమైనా ఫండమెంటల్స్ విషయంలో మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి. నేను అందులో ప్రత్యేకంగా అసలు ఎన్సీఆర్టీలు ఏం చదవాలి అనే దాన్ని కూడా నేను ఒక 3 సెషన్స్గా ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. అంటే ఎన్సీఆర్టీలని మాత్రమే ఎలా చదవాలి అనే దాని మీద మీకు ఉదాహరణ చెప్తా. హిస్టరీలో ఎన్సీఆర్టీ 9th and 10th చదవకపోయినా పర్వాలేదు. అంటే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ హిస్టరీలో ఎన్సీఆర్టీలు చదవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వరల్డ్ హిస్టరీ బేస్డ్ కాబట్టి. సో ఈ చిన్న లాజిక్లు మర్చిపోతే ఎట్లా? అండ్ జాగ్రఫీ విషయంలో ఎన్సీఆర్టీలు చదివి ఇంకేం చదవకపోయినా పర్వాలేదు, కరెంట్ అఫైర్స్ తోటి. ఈ చిన్న లాజిక్ని మాత్రం మిస్ అవ్వద్దు. అందుకని ఈ ఎగ్జామ్ పేపర్ని, దీనికి ముందున్న 6 క్వశ్చన్స్ పేపర్ని చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అడిగితే ఎన్సీఆర్టీలు చదవాలి. వాటిని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది నేను వేరే క్లాసుల్లో మళ్ళీ వాటిని డీటెయిల్డ్గా చెప్తాను. అందుకనే మన ఈ గురుకులంలో మనం ఏం చేస్తున్నామంటే అసలు ఎన్సీఆర్టీలలో కొన్ని చదవాల్సిన అవసరం లేకుండా వాటినే నేను జిస్ట్గా తయారు చేసి, వాటినే నేను నోట్స్గా తయారు చేసి, సిబిఎఫ్సి ఎకానమీ క్లాసులు, సిబిఎఫ్సి పాలిటీ క్లాసులు, సిబిఎఫ్సి కల్చర్ క్లాసులు, కాన్సెప్ట్ లెర్నింగ్ క్లాసెస్ ఇలాంటివి తయారు చేయడానికి కారణం అదే. ఇది ఫస్ట్ పాయింట్. ఇక 2, ఈ పేపర్ చూసిన తర్వాత మనకు అనిపించే ఇంకొక పాయింట్ ఏంటి అంటే సబ్జెక్ట్ని ఎలా చదవాలి అని. చాలామంది ఈ పేపర్ చూసిన తర్వాత అంటే 2026 ఈ పేపర్ చూసిన తర్వాత నాతో అన్న మాట ఏంటంటే, సార్ లక్ష్మీకాంత్ 3 సార్లు చదివాను సార్, ఎందుకు సార్, ఉపయోగం ఏముంది సార్, లక్ష్మీకాంత్లోంచి ఒక బిట్టు రాలేదు అని. పాలిటీ నుంచి మామూలుగా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూస్తే దాదాపు 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 10 క్వశ్చన్స్ డైరెక్ట్గా లక్ష్మీకాంత్లోంచి వస్తాయా? అసలు డైరెక్ట్గా ఒక పుస్తకంలోంచి రావాలని కోరుకున్నాడంటే అతను యూపీఎస్సీకి, ఆమె కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్కి అర్హురాలు కాదబ్బా. నేను అందుకనే ఈ పేపర్ బయటకు వచ్చిన వెంటనే చెప్పిన మొట్టమొదటి వీడియో ఏం చేశానంటే, కోచింగ్ సెంటర్లు నమ్మొద్దాను, నాతో సహా. నేనేమి అతీతుడిని కాదు, నన్ను మాత్రం నమ్మండి, జనాలు నమ్మద్దు అంటలేదు నేను. కోచింగ్ సెంటర్లను నమ్మొద్దు. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో నీకు బేసిక్ ఫౌండేషన్ ఇస్తుందేమో తప్ప, అవగాహన కలిగిస్తుందేమో తప్ప, సబ్జెక్టుల పట్ల నీకు పరిచయాన్ని కలిగిస్తుందేమో తప్ప, సబ్జెక్టుని ఎంత లోతుగా వెళ్ళాలో చెబుతుందేమో తప్ప, సబ్జెక్ట్ని కొంచెం కాంప్లెక్స్ వాటిని సింప్లిఫై చేసి నీకు కోచింగ్ ఇస్తుందేమో తప్ప, రిలవెంట్ మెటీరియల్ ఇస్తుందేమో తప్ప, నీకు డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా నాతో మాట్లాడడానికి, అంటే కోచింగ్ ఫ్యాకల్టీ మెంబర్తో మాట్లాడడానికి నీకు అవకాశం ఏర్పడుతుందేమో తప్ప, అంతకుమించి కోచింగ్ సెంటర్ ఎగ్జామినేషన్ పేపర్ని సెట్ చేసి నీకు ఇవ్వలేదు. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్. సెకండ్ గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని
కాన్సెప్చువల్గా లెర్న్ చేయండి. ఈ కాన్సెప్చువల్గా లెర్న్ చేయడానికి మనకి ఉన్న బేసిక్ పాయింట్ ఏంటి అని అడిగితే అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్. అంటే కల్చర్కి నితిన్ సింఘానియా, హిస్టరీకేమో మోడర్న్ ఇండియాకేమో స్పెక్ట్రమ్, జాగ్రఫీ లాంటి వాడికి నిజంగా అక్కర్లేదే గోచింగ్ లియాంగ్ లాంటి చదవమంటారు, కానీ చదవకపోయినా పర్వాలేదు, చదివితే బెస్ట్ ఏమో తప్ప. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు మన పోస్ట్ ఇండిపెండెన్స్ లాంటి వాటికి కానీ, ఎన్విరాన్మెంట్ లాంటి వాటికి కానీ, లేకపోతే ఇతరత్ర లాంటి వాటికి కానీ మనం పెద్దగా అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ని చదవకపోయినా పర్వాలేదు, కానీ చదవాల్సిన అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ మాత్రం కంపల్సరీగా ఎకనామిక్ అయితే కనుక రమేష్ సింగ్ అని, పాలిటిక్ అయితే కనుక లక్ష్మీకాంత్ని ఇలా మనం పెట్టుకుంటాం. అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ని కాన్సెప్చువల్గా చదవండి. ఎన్సీఆర్టీలో వేసుకున్న ఫండమెంటల్స్ని ఇక్కడికి వచ్చేసరికి కాన్సెప్చువల్గా చదివే ప్రయత్నం చేయండి. కాన్సెప్చువల్గా చదవడం అంటే ఏంటి, దాన్ని కొంచెం నేను సింప్లిఫై చేస్తాను. మీరు ఏదైనా సరే పాలిటీ కానీ ఎకానమీ కానీ చదువుతుంటే వాటిని జనరలైజ్డ్గా చదవకుండా, క్యాజువల్గా చదవకుండా, మామూలు మనం అకాడమిక్స్ అంటాం, ఎంఏ, ఎంఎస్సి, బీబీఏ, ఎంబీఏ, బీటెక్ అలా చదవకుండా కాన్సెప్టువల్ లెర్నింగ్ కోసం నేను 5W1H ఫార్ములా అని పట్టుకోమంటాను. మేము దాన్ని జర్నలిజంలో చెప్తాం. 5W1H అంటే వాట్, హూ, వెన్, వై, వేర్, హౌ. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా. మీరు ఏది చదివినా ఈ 6 ప్రశ్నల్ని వేసుకుని చదవండి. మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నా, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుతున్నా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చదువుతున్నా, గవర్నర్ రోల్ చదువుతున్నా, లేకపోతే ప్రెసిడెంట్ రోల్ చదువుతున్నా, జాగ్రఫీ అయినా, ఎకనామిక్స్ అయినా, ఎకనామిక్స్లో మళ్ళీ ఏదైనా ఒక జీడిపి లాంటి కాన్సెప్ట్స్ అయినా, అసలు ఏదైనా కానీ ఈ 5W1H అనే ఫార్ములాని కంపల్సరీ వాడితే కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. వీటిల్లో కూడా మళ్ళీ ఈ 6 ప్రశ్నల్లో కూడా మళ్ళీ 2 ప్రశ్నలు ఇంపార్టెంట్. అందులో ఒకటి హౌ, 2 వై. మీరు వాట్, హూ, వెన్, వేరు కన్నా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది అనే వాటికన్నా, అంటే ఏం జరిగింది అనే దానికన్నా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్. వై వై వై, హౌ హౌ హౌ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15 అనగానే మనం ఏం చేస్తామంటే 1947 ఆగస్ట్ 15 అనగానే ఎప్పుడు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, కానీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది. ఇది చిన్న ఉదాహరణ. ఎంత పెద్దదైనా సరే సింపుల్ వై అండ్ హౌ. ఈ వై అండ్ హౌలో కూడా మళ్ళీ వై అనే క్వశ్చన్ మళ్ళీ ఇంపార్టెంట్. మీరు దేనికైనా వై అనే క్వశ్చన్ కనుక వేసుకోగలిగితే, ఇందులో ఉదాహరణకి మీకు మాధవ్ నేషనల్ పార్క్ అని క్వశ్చన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ క్వశ్చను అనేది కనుక మనకు తెలిస్తే, అండమాన్ నికోబార్ దీవుల మీద క్వశ్చన్ వచ్చింది, వై, ఎందుకు రావాలా క్వశ్చను అని కనుక నీకు అర్థమైతే నీకు యూపీఎస్సీ యొక్క ఓరియంటేషన్ అర్థమవుతుంది. నేను దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అదని. అదేవిధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటివన్నీ. సింపుల్ చెప్పాలంటే వై అనే ప్రశ్న కనుక మీరు వేసుకుంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు ఫండమెంటల్స్ అయ్యి కాన్సెప్చువల్ క్లారిటీ అవ్వడానికి మీ ప్రిపరేషన్కి 6 నెలలు పడుతుందా, 5 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, 7 నెలలు పడుతుందా నాకు తెలియదు, కానీ మొత్తం మీద పడుతుంది. ఇది అయిన తర్వాత మూడవ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ యూపీఎస్సీకి ఒక ఓరియంటేషన్ ఉందని గుర్తుంచుకోండి. యూపీఎస్సీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఓరియంటేషన్. దానికంటూ ఒక ట్రాక్ ఉంది. యాక్చువల్గా యూపీఎస్సీ ఓరియంటేషన్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి వాటిని బిల్డ్ చేయడం కోసం ఈ ఏడాది నేను ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. నేను ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళంటే క్లాసుల మధ్యలో చెప్పేవాళ్ళం, అరే బాబు ఇది యూపీఎస్సీ ఓరియంటేషన్, యూపీఎస్సీలో అడుగుతుంది అని. మీకు ఉదాహరణకి చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా నేను
మీకు మాధవ్ నేషనల్ పార్క్ లాంటివి కానీ, ఇండియన్ ఓషన్ స్ట్రాటజీ లాంటివి కానీ, యాక్చువల్లీ ఇండియన్ ఓషన్ స్ట్రాటజీ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది నేను దాదాపుగా ఎప్పుడు రాశానంటే లాస్ట్ ఇయర్, అంటే 2025 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో రాసిన నోట్స్, మన విద్యార్థులందరికీ ఇచ్చిన నోట్స్. దీంట్లో ఇండియన్ ఓషన్ స్ట్రాటజీ అనేది ఎందుకు రాశాను, ఎక్కడి నుంచి రాశాను నేను అంటే, కొన్ని మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేవి 3 రకాలు. ఒకటి రెగ్యులర్గా జరిగే కరెంట్ అఫైర్స్ని ఇచ్చేది, రెండవది ఇన్డెప్త్ అనాలిసిస్ని ఇచ్చేది, మూడవది యూపీఎస్సీకి ఉపయోగపడేవి ఇచ్చేవి. ఆ రెండవది మూడవది మనం తీసుకోవాలి. నేను ప్రతి ఏడాది బహుశా అందరికీ తెలిసి ఉంటుంది, నేనేం చేస్తానంటే ఇలాగ నోట్స్ని చేతి రాత్తో తయారు చేసి ఇస్తాను. ఇప్పుడు ఇందులో మీరు ఆశ్చర్యపోతారు, మాధవ్ నేషనల్ పార్క్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి కానీ, సాగర్మాల గురించి కానీ, మ్యాంగ్రోవ్స్ గురించి కానీ, బ్లాక్ చైన్ గురించి కానీ, ఇవి ఏవైతే మనం టెక్నాలజికల్గా ఏవైతే ఇవాళ కొత్తగా వస్తున్నాయో అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. అందుకు నేను ఏమంటానంటే, యాజ్ ఎ స్టూడెంట్గా మీరు చదివేటప్పుడు మీ ప్రిపరేషన్లో భాగంగా నేనేం చేస్తానంటే, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లోంచి యూపీఎస్సీ ఓరియంటేషన్ పుడుతుందని డిసైడ్ అవ్వండి. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లోంచి యూపీఎస్సీ ఓరియంటేషన్ మీకు పడినప్పుడు, ఆ రెగ్యులర్ ఓరియంటేషన్ కరెంట్ అఫైర్స్లోంచి వస్తున్నప్పుడు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి అని అనుకుంటారు చాలామంది. భ్రమది. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం ఎందుకు లేదు సార్? హిందూ చదువుతారా? ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారా? టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతారా? బిజినెస్ స్టాండర్డ్ చదువుతారా? ట్రిబ్యూన్ చదువుతారా? మింట్ చదువుతారా? ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ చదువుతారా? ఎకనామిక్ ఎక్స్ప్రెస్ కూడా చదువుతారా? బిజినెస్ లైన్ చదువుతారా? మరొకటి చదువుతారా? ఎన్ని చదువుతారు? అందుకని దయచేసి న్యూస్ పేపర్ల మీద ఆధారపడి కరెంట్ అఫైర్స్ని, యూపీఎస్సీ ఓరియంటేషన్ని పట్టుకోవాలని ట్రై చేయకండి. న్యూస్ పేపర్ని ఇన్ని న్యూస్ పేపర్లు చదవాల్సిన అవసరం లేకుండా మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏంటంటే, ఒకటి న్యూస్ పేపర్ రీడింగ్ కన్నా ఎనీ వెబ్ మ్యాగజైన్ బెస్ట్, మంత్లీ మ్యాగజైన్ బెస్ట్. మంత్లీ మ్యాగజైన్ అనేది ఏం కావాలి అంటే అది ఏదైనా సరే మంత్లీ మ్యాగజైన్ మీద ఆధారపడాలి. కానీ మంత్లీ మ్యాగజైన్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని యూపీఎస్సీ ఓరియంటేషన్లో చదవగలిగి ఉండాలి. అంతే తప్ప న్యూస్ పేపర్ తోటి యూపీఎస్సీ ఓరియంటేషన్ పట్టుకోవడానికి ట్రై చేస్తే కొండను తవ్వి ఎలకను పట్టినట్టు అవుతుంది. నేను ఇవన్నీ మాట్లాడుతున్నది ఇన్ని రకాలుగా నేను తయారు చేసిన తర్వాత, ఈ పేపర్లన్నీ నేను అనాలిసిస్ చేసిన తర్వాత మాట్లాడుతున్న ఇవన్నీ. ఇన్ని పేజీలు నా చేతి రాతతోటి కూడినవే. సరే 4 నెలల్లో రాసానా, 2 నెలల్లో రాసానా, 2 రోజులు రాసానా పక్కన పెడితే, నేనేమంటున్నానంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెయిన్ కోర్స్ని మనం వెబ్ మ్యాగజైన్ ద్వారా తీసుకుని, ఏవైతే వెబ్ మ్యాగజైన్లో కవర్ కానివో అది సాధారణంగా ఏ కోచింగ్ సెంటర్లో మనం జాయిన్ అయితే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవ్వాలి. మనం మొదటి నుంచి ఎంచుకున్న ఫిలాసఫీ ఏంటంటే, వెబ్ మ్యాగజైన్ మీరు చదువుకోండి, వాళ్ళు కవర్ చేయనివి నేను ఇస్తాను అని చెప్పే ప్రయత్నం. నేను తయారు చేసిన నేను చేతి రాతతోటి ఎందుకు రాస్తానంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, నేను ఇది సొంతంగా తయారు చేశాను, చాట్ జీపీటీ నుంచి లేపేయలేదని చెప్పడం కోసం, కంట్రోల్-C కంట్రోల్-V కొట్టలేదని చెప్పడం కోసం. 2, మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు చేతి రాతతోటే రాస్తారు తప్ప టైపింగ్ కాదు కాబట్టి, మెయిన్స్కి మీరు కూడా కాస్త రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫ్యాకల్టీగా నేనే రాస్తున్నాను కదా, మీరు రాయకపోతే ఎట్లాగా? అందుకని యూపీఎస్సీ ఓరియంటేషన్ పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ ఎన్సీఆర్టీ మీరే చదువుకోవచ్చు. అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ లక్ష్మీకాంత్ వాటిని కాన్సెప్టువల్ లెర్నింగ్ మీరే చేసుకోవచ్చేమో, కానీ ఈ 3వ పాయింట్ దగ్గర వచ్చేసరికి మాత్రం మీకు మెంటార్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఏది యూపీఎస్సీ ఓరియంటేషను, ఏది కాదు, ఏది వస్తుంది, ఏది రాదు లాంటివి మీరు చూడండి. ఉదాహరణకండి, ఇందులో చాలా సింపుల్ చెప్పాలి అంటే, నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద వచ్చింది మన క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్కి సంబంధించిన సెమినార్ మీద వచ్చింది ఒక క్వశ్చన్.
ఇవన్నీ జస్ట్ మన యొక్క కరెంట్ అఫైర్స్లో జరిగిన వాటిలోంచి అడిగినవే. అందుకని యూపీఎస్సీ ఓరియంటేషన్ పట్టుకోవడానికి మాత్రం మెంటార్ని పట్టుకోండి. అక్కడ కోచింగ్ సెంటర్ వర్కౌట్ కాదు. కోచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటరింగ్ అని గుర్తుంచుకోండి. కోచింగ్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక 100 మందికి సమానంగా చెప్పేది కోచింగ్, అండ్ పుస్తకాల్లో ఉన్నదాన్ని యాజ్టీజ్గా చెప్పేది కోచింగ్. మెంటరింగ్ అంటే మీకు మాత్రమే ఉపయోగపడే ఒక మెథడాలజీని, మీకు మాత్రమే అవసరమైన ఒక యూపీఎస్సీ ఓరియంటేషన్ అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టడం అవుతుంది. అందుకని మెంటరింగ్ అనేది 3వ స్టెప్లో ఇంపార్టెంట్ అవుతుందని గుర్తుంచుకోండి. కానీ నేనైతే ఏమంటానంటే ఫస్ట్ ఒక 1 ఇయర్ మెంటరింగ్ తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇదే ఫీల్డ్లో ఉంటే మెంటార్ కూడా అవసరం లేదు. ఈ 3వ స్టెప్లో ఉంటే మంచిది. యూపీఎస్సీ ఓరియంటేషన్ అనేది దాని వెనకాల ఉన్న మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సాధారణంగా మనం యూపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయిపోతాం. రెగ్యులర్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి? నాన్న పాలిటీ ఒక 10 ఉంటాయి సార్ క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ ఒక 10, ఇలా మనం ప్యాటర్న్ అయితే ప్రిపేర్ అవుతాం. యూపీఎస్సీ అప్పుడప్పుడు ప్యాటర్న్గా వెళ్తుంది. 2021, 22 ఆ 2-3 సంవత్సరాలు యూపీఎస్సీ ప్యాటర్నేజ్ వెళ్ళింది. అంటే అన్నం పెట్టినట్టుగా అన్నమాట, ఇదే పప్పు ఇది కూర ఇది అని పెట్టినట్టుగా. తర్వాత అలా వెళ్ళటం లేదు. గత 3 ఏళ్ల క్వశ్చన్స్ అంటే 2024, 25, 26 చూస్తే అన్కన్వెన్షనల్గా వెళ్తాం, అన్ప్రెడిక్టబుల్గా వెళ్తాం. అందుకని యూపీఎస్సీ ఓరియంటేషన్ని ఐడెంటిఫై చేయడం అనే 3వ స్టెప్ తర్వాత 4వది ఏమిటి అని అడిగితే కనుక వెరీ ఇంపార్టెంట్, బిల్డ్ యువర్ యూపీఎస్సీ ప్యాటర్న్స్ అని నేను కొత్త పదం వాడుతున్నాను ఇక్కడ. ప్యాటర్న్ అంటే నమూనా అని అర్థం, ప్రోటోటైప్స్ అని అర్థం. బిల్డ్ యువర్ ఓన్ యూపీఎస్సీ ప్యాటర్న్స్ అంటే అర్థం ఏంటంటే, యూపీఎస్సీ గత 5-6 సంవత్సరాల నేను పేపర్లను స్టడీ చేసిన తర్వాత 20 ప్యాటర్న్స్ దొరికినాయి ఇప్పటికి నాకు. ఆ 20 ప్యాటర్న్స్ ఇప్పుడు నాకు చెప్పడం కొంచెం కష్టమేమో, కానీ అయినా కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో ఒకటి ఏంటి అంటే, ప్యాటర్న్స్లో ఒకటి ఏంటంటే, మనము క్యాజువల్గా చూసే వాటిని క్వశ్చన్గా అడగడం. ఉదాహరణకి టూత్పేస్ట్లో ఏముంది అనేది క్వశ్చన్గా అడగడం. అలాంటిది ఈ ఏడాది మరి మీరు చూసారు లేదు కానీ 0 FIR మీద క్వశ్చన్ వచ్చింది. అసలు 0 FIR అనేది ఏ బుక్లోనూ దొరకదు, ఏ కోచింగ్ సెంటర్లోనూ దొరకదు, ఏ మెంటార్ కూడా చెప్పలేడబ్బా. కానీ నువ్వు క్యాజువల్గా కనుక ఈ కరెంట్ అఫైర్స్లో చదివినప్పుడు 0 FIR అనే పదాన్ని వాడతారు. ఇలాంటివి మన జీవితంలో క్యాజువల్గా అనిపించేవి యూపీఎస్సీ పేపర్లోకి వస్తుందని అర్థం చేసుకోగలిగితే అలాంటివి చదివే ప్రయత్నం చేయండి. ప్యాటర్న్ నెంబర్ 1. నేను ఈ ఏడాది అలాంటి ప్యాటర్న్స్ని తయారు చేయడానికి మోస్ట్ వాంటెడ్ టాపిక్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని సప్తాశ్వ అని ఒక ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాను కాదు, ఆల్రెడీ డిజైన్ అయ్యి రెడీ పెట్టుకున్నాను నేను. సప్తాశ్వ అంటే 7 గుర్రాలు, రోజుకి 7 ప్యాటర్న్స్ని పట్టుకుంటాం మనం, లేదా కనీసం వారానికి 7 ప్యాటర్న్స్. అవి నేను ప్రత్యేకంగా సప్తాశ్వ అనే ప్రోగ్రామ్ మీదనే ఇలాంటిది చేయబోతున్నాను కాబట్టి దాని మీద మాట్లాడతాను నేను. అంటే ఇది అనాలిసిస్, ఒక పేపర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇది బ్రాడర్గా అన్నీ ఇస్తూ మళ్ళీ సప్తాశ్వాన్. ఉదాహరణకి మీకు బ్లాక్ బాక్స్, విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ గురించి లేకుండా ఒక్కసారి ఉండదు. అలాంటి ప్యాటర్న్స్ అనే వాటిని మన నిత్య జీవితంలో జరిగేవి కావచ్చు, సమాజాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసేది కావచ్చు, కొత్తగా వస్తున్న కాన్సెప్ట్స్ కావచ్చు. ఉదాహరణకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. LLM మీద ఎందుకు రావాలి క్వశ్చను? ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ అనే పదం వాడినప్పుడు LLM అనే పదం లేకుండా అసలు లేనే లేదు కాబట్టి. అంటే మనము చదువుతున్న ఈ క్వశ్చన్ పేపర్స్ని అర్థం చేసుకుంటే కొన్ని ప్యాటర్న్స్ జరుగుతాయి. ఆ ప్యాటర్న్స్ పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఫండమెంటల్స్ త్రూ NCERT,
కాన్సెప్ట్ లెర్నింగ్ త్రూ అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్, యూపీఎస్సి ఓరియంటేషన్ త్రూ ద లెన్స్ ఆఫ్ ఐదర్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఎనీ సచ్ థింగ్స్. అండ్ ఫోర్త్ మోస్ట్ వాంటెడ్ టాపిక్స్ ఫర్ సివిల్ సర్వీసెస్, ద మోడల్స్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ ఇంకో చిక్కు ఉంది, 5వది ఇది. అంటే ఇన్ని విన్న తర్వాత మనకు ఒక విషయం అర్థమవుతుంది, అనవసరంగా ప్రిపరేషన్కి వచ్చామని. ఎందుకురా బాబు అనవసరంగా వచ్చావు ఇందులోకి, హాయిగా వచ్చిన జాబ్ చేసుకుని బతకాల్సిందే, చిన్న జాబు, నెలకు ఒక 30,000 50,000 మినిమం వస్తాయి, ఏ పైఠానం నేర్చుకుంటే 1,00,000 వస్తుంది. 5వ ప్యాటర్న్ ఏంటంటే, 5వ పాయింట్ చెప్పడానికన్నా ముందు నేను విషయం చెప్తాను. మనం పాలు గురించి చదివి వెళ్తే యూపీఎస్సీలో పెరుగు గురించి అడుగుతాడు, మనం పెరుగు గురించి పాల గురించి చదివి వెళ్తే యూపీఎస్సీలో పాలు పెరుగు కాదయ్యా ఓ పని చెయ్యి అని చెప్పి వెన్న గురించి అడుగుతాడు. ఈసారి పాలు పెరుగు వెన్న 3 చదువుకునే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే వాడు నెయ్యి గురించి అడుగుతాడు. ఈసారి పాలు పెరుగు వెన్న నెయ్యి 3 4 అన్నీ చదివేసి 2020 21 22 23 24 ఇలా వచ్చింది సార్, ఎరగదీస్తాను సార్, మరి నేను అన్నీ చదివేశాను సార్, పాలు పెరుగు వెన్న నెయ్యి అంటే ఈసారి వాడు నీతిగారుల గురించి అడుగుతాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జామినేషన్లోనే అసలు ఎథిక్స్ పేపర్లో అడగాల్సిన ఇక్కడ అడిగాడు, మీరు గమనించారు లేదు. యాక్చువల్గా ఎథిక్స్ పేపర్లో అడగాల్సిన ఇక్కడ అడిగాడు. యాక్చువల్గా ఏదో 3 ఇచ్చి మీ ఒపీనియన్ చెప్పండి, బహుశా మీరు చూసి ఉంటారు కదా. యాక్చువల్గా అండి పెద్ద క్వశ్చన్స్ ఎక్స్ వాజ్ అడ్రస్సింగ్ ద సెమినార్ ఆన్ ద మీనింగ్ అని, లేకపోతే కనుక ఏదో ఇన్ ఏ మల్టీ ఎథ్నిక్ డిస్ట్రిక్ట్ వేర్ బోత్ ఎకనామిక్ కాంపిటీషను, మిస్ ఎక్స్ ఈజ్ ఏ మిడ్ లెవెల్ సివిల్ సర్వీస్ అఫీషియల్, మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ సీనియర్ ఆఫీసరు. ఈ ఎథిక్స్ కదా, ఎథిక్స్ కేస్ స్టడీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే అన్ప్రెడిక్టబిలిటీ అంటే అర్థం అది. అందుకని పాలు పెరుగు వెన్న నెయ్యి గురించి చదివిని వెళ్తే, నేతిగారులు కూడా చదివి వెళ్తే వాడు ఇంకోటి అడుగుతాడంటే యూటర్న్ తీసుకుని అసలు పాలు ఎందుకు తెల్లగా ఉన్నాయని అడుగుతాడు. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్స్ రాబోయే రోజుల్లో యూపీఎస్సీ ఎలాగా టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ ఏడాది జూన్ 1 నా బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తున్న బ్యాచ్ల్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నవి 2, ఒకటి సప్తాశ్వ, 2 పంచరత్న అనేవి. పంచరత్న అంటే ఇప్పుడు మనం చెప్పుకుని ఇవన్నీను, దీంట్లో 5వది యాక్చువల్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద ప్రిడిక్టబిలిటీ, ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ద అన్ప్రెడిక్టబిలిటీ, ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ద అన్ప్రెడిక్టబిలిటీ. మామూలుగా మీకు ప్రాబబిలిటీ లాంటి వాటిలో చెప్తారు మ్యాథ్స్లో. దాంట్లో ఉదాహరణ చెప్తాను, ఏది ప్యాటర్న్స్లో లేదా ప్రిడిక్టబిలిటీలో. ఓకే, ఈ ఏడాది ఎథిక్స్లోంచి ఒక ప్రశ్న లాంటిది కేస్ స్టడీగా ఇచ్చాడు కదా, ఒక పని చేద్దాం. నెక్స్ట్ ఇలాంటివి ఇంకా ఏమి ఇచ్చే అవకాశం ఉంది? బహుశా సీసాట్లో ఉన్న ఒక కాంప్రహెన్షన్ తీసుకొచ్చి జిఎస్లో ఇస్తాడేమో, ఏమో ఎవరు చెప్పగలరు. లేదా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొంతవరకు మెయిన్స్కి మాత్రమే పరిమితమైన సబ్జెక్టు కొన్ని ఉన్నాయి. అవి ప్రిలిమినరీలో రావని ఇంతవరకు మనం హాయిగా పడుకున్నాం. ఈ పేపర్ చూసిన తర్వాత ఈసారి నుంచి వరల్డ్ హిస్టరీలోంచి కూడా 2 బిట్లు రావచ్చేమో, పోస్ట్ ఇండిపెండెన్స్లోంచి కూడా ఒక 2 బిట్లు రావచ్చేమో, ఆప్షనల్స్లో ఏ సోషియాలజీలోంచో, తెలుగు లిటరేచర్లోంచో లేదా ఆంథ్రోపాలజీలోంచో వాడు ఓపిక మేరకు రావచ్చేమో, అసలు ఒక మ్యాథమెటిక్స్ మీద మాత్రమే బేసిక్ ఈక్వేషన్ మీద రావచ్చేమో. కానీ రావచ్చేమో అనేదానికి వేదాల్లో నా సత్ అని ఒక సూత్రం ఉంది. అసత్తు నుంచి సత్పదార్థము జనించదు అంటారు. అంత పెద్ద వాక్యాలు మనకెందుకని చాగంటి గారిలాగా సింపుల్ వేజే చెప్తాను, ఏది లేని దాంట్లోంచి పుట్టదు అని. ఎనర్జీ కన్వర్జేషన్ సూత్రం అదే కదండి. నైదర్ ఎనర్జీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. మీరు మామూలు ఫిజిక్స్లో చదువుకుని ఉంటారు కదా. అందుకని ఎక్కడి నుంచో రాలేదు ఇవి అని గుర్తుంచుకోండి. ఎథిక్స్ కూడా కేస్ స్టడీస్గా చదువుతున్న స్టూడెంట్గా హఠాత్తుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎథిక్స్ కేస్ స్టడీ అంటూ ఒకటి వస్తే నువ్వు బెంబెలెత్తిపోయి కంగారెత్తిపోయి బాబు అవునా అండి నిజంగా నన్ను బాధపడతావేంటి? ఇక్కడ ప్రెడిక్ట్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఉందని ముందే ఊహించు, వరస్ట్ని ఎక్స్పెక్ట్ చెయ్యి. సో అలా అనుకున్నప్పుడు ఇలాంటి వాటిని కూడా
నేను పంచరత్న అనే పేరుతోటి, అంటే ఫండమెంటల్స్ త్రూ ఎన్సీఆర్టీ కావచ్చు, కాన్సెప్ట్ లెర్నింగ్ త్రూ అడ్వాన్స్ రెఫరెన్స్ బుక్స్ కావచ్చు, యూపీఎస్సీ ఓరియంటేషన్ త్రూ ద ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఈవెన్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అండ్ ప్యాటర్న్స్ బిల్డింగ్ కావచ్చు త్రూ ద కరెంట్ అఫైర్స్ ఆర్ ద త్రూ ద ఓల్డ్ క్వశ్చన్స్ ఆర్ త్రూ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఐదవది పంచరత్నాల్లో ఐదవది త్యాగరాయ కీర్తనలో పంచరత్నాల్లాగా ఐదవది ఏమిటి అంటే ప్రెడిక్ట్ ద అన్ప్రెడిక్టబిలిటీ. నేను జూన్ 1 నా బర్త్డే నాటి నుంచి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మన స్టూడెంట్స్కి ఈ అన్ప్రెడిక్టబిలిటీని కూడా ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడము అనేదాన్ని. దీనికోసం ప్రత్యేకంగా ఎవ్రీ వీక్ సప్తాశ్వ పంచరత్న లాంటివి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దానికి నాకున్న అనుభవం ఏమిటి అంటే ఈ ఏడాది మనం ఇదిగో ఇన్ని పేపర్లు రాసిన తర్వాత వీటిలోంచి కనీసం ఒక 20 క్వశ్చన్స్ యాజ్ ఈజ్గా ఎగ్జామ్ హాల్లో వచ్చినాయి కాబట్టి నేను దీని మీద కూడా ప్రత్యేక క్లాస్ ఒకటి తీసుకుందాం అనుకున్నది. ఇంటర్నల్గా క్లాస్ తీసుకుంటాం, ఎక్కడెక్కడ ఏమేమిటి ఎందుకు వచ్చినాయి. ఉదాహరణకి మీకు ఒకటో రెండో ఉదాహరణగా చెప్పాలి అంటే కనుక ల్యాండ్ లాక్డ్నెస్ అని మనం రాసుకున్నాం. ల్యాండ్ లాక్డ్నెస్ మీద ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్గా. ఏ రాష్ట్రాలు చుట్టూ రాష్ట్రాలను మాత్రమే కలిగి ఉండి నదుల్ని కలిగి లేవు లాంటివి అడిగాడు. యాక్చువల్లీ చిన్నదే, మామూలు క్వశ్చనే. ఇంతకుముందు ఇలాంటివే పాకిస్తాన్తో బార్డర్ ఉన్నవో బంగ్లాదేశ్తో బార్డర్ ఉన్నవో అడిగాడు. అంతకుముందు ఇంకొకసారి ఇంకొక మోడల్ అడిగాడు. అలాగే ఏడాది ఉన్న ఇంకొక ప్రధానమైనది ఏంటి అంటే మామూలుగా అయితే కనుక యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చర్ మిడీవల్ ఇండియా నుంచి క్వశ్చన్స్ రాలేదు. బట్ కల్చర్లోంచి ఒక 5, యాన్షియంట్ ఇండియా నుంచి ఒక 10, మోడర్న్ ఇండియాలోంచి ఒక 5, జాగ్రఫీలోంచి ఒక 13, ఎన్విరాన్మెంట్ నుంచి ఒక 12, ఎస్ఎన్టీ నుంచి ఒక 10, పాలిటీ నుంచి ఒక 10, ఎకానమీ నుంచి ఒక 10, గవర్నెన్స్ నుంచి ఒక 5 వచ్చినాయి. మీకు పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ ఇవన్నీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంటు, గవర్నెన్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ తోటి ముడిపడిన బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. అందుకని కరెంట్ అఫైర్స్ చదవాలి అనే పదం వాడతాం మనం. అండ్ గవర్నెన్స్కి సంబంధించి 5 ప్రశ్నలు వచ్చినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏడాది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చినాయి. యాక్చువల్గా నోబెల్ ప్రైజ్, యునైటెడ్ నేషన్స్, స్పోర్ట్స్, ఫిల్మ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింపుల్గా జీకేలో మీరు ఎంతవరకు ఉన్నారనే అడగడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మనము 3 మర్చిపోతే ఇక్కడ ఐఏఎస్ అవ్వలేరు. ప్రిలిమినరీ అయినా సరే, మెయిన్స్ అయినా సరే. 1, కోచింగ్ సెంటర్లను గుడ్డిగా నమ్మవద్దు, నాతో సహా. అందుకని అసలు ఈ గురుకులంని ఎప్పుడు కూడా కోచింగ్ సెంటర్గా ఎప్పుడూ చెప్పను నేను. దాని పేరే గురుకులం. అంటే గురువు పాత్ర కొంత అయితే శిష్యుడి పాత్ర కూడా కొంత. అందుకని బహుశా మీరందరూ నా దగ్గర జాయిన్ అయినప్పుడు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రాస్తారు. ఆకెళ్ళ గారేమీ మాకు ర్యాంక్ ఇస్తారని హామీ ఇవ్వలేదు, అండ్ ఒకవేళ ర్యాంక్ వచ్చినా మీ పేరు వేసుకోను అని హామీ ఇవ్వగలను నేను. అలా మన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వేసుకోలేదు. కారణం అదే. అందుకని కోచింగ్ సెంటర్ పాత్ర 50% అని, స్టూడెంట్గా నీ పాత్ర 50% అని గుర్తుంచుకో. రెండవది, హ్యావ్ సమ్ వన్ మెంటార్. ఒక గురువు నీకు ఉండి తీరాల్సిందే, ఒక మెంటార్ నీకు ఉండి తీరాల్సిందే. నువ్వు ప్రత్యేకంగా ఈ ప్రిపరేషన్లో నీకంటూ ఒక మోడల్ క్రియేట్ చేసుకొని అది ఎప్పటికప్పుడు ఆ మెంటార్తో డిస్కస్ చేయాల్సిందే. కోచింగ్ వేరు, మెంటరింగ్ వేరు. నేను మొదటిదేమో కోచింగ్ని 50% నమ్మమంటున్నాను. రెండవది మెంటార్ని మాత్రం పెట్టుకుంటున్నాను. మెంటార్ అనేది ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసతో మాట్లాడినట్టుగా ఆయన అంటారు యాక్చువల్గా, నేను నిన్ను గురువుగా ఎంచుకోవడానికి నాకు అర్హత ఉండాలి, అంటే నాకు ఒక స్థాయి ఉండాలి, నాకు గురువుగా ఉండడానికి నీకు స్థాయి ఉండాలంటాడు యాక్చువల్గా. అది మామూలుగా అయితే రెబిలియన్ టాక్లా అనిపిస్తుంది, కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే గురువుకి మాత్రమే కాదు, శిష్యుడికి కూడా ఒక అర్హత ఉండాలి, గురువుని ఉపయోగించుకునే విధానం ఇది ఉండాలి. ఇంకా మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ దయచేసి సిన్సియర్గా, స్ట్రాటజిక్గా, రైట్ డైరెక్షన్లో పనిచేయండి, హార్డ్ వర్క్తో పనిచేయండి. నేను ఇక్కడ 4 పదాలు వాడాను. ఒకటి సిన్సియర్ అనే పదం వాడాను, సీరియస్ అనే పదం కూడా వాడలేదు. సిన్సియర్ అంటే నీ హృదయానికి నీకు తెలుస్తుంది నువ్వు ఐఏఎస్కి సరిగ్గా ప్రిపేర్ అవుతున్నావా లేదా.
నీకేమో ఫ్రెండ్స్ ఉంటారు, వాట్సాప్ చాటింగ్లు ఉంటాయి, లేకపోతే నీకేమో బద్ధకం ఉంటుంది, ఓ రోజు చదువుతావు, ఓ రోజు చదవవు. కాబట్టి సిన్సియర్గా చదువు. 2 స్ట్రాటజిక్గా చదువు. 3 హార్డ్ వర్క్తో చదువు. 4 రైట్ డైరెక్షన్లో చదువు. అందుకని యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాకు అర్థమైంది, ఈ పేపర్ని చూడడము అంటే అర్థం ఖచ్చితంగా చెప్పగలను, ఇది మనకు ఒక గుణపాఠం. రాబోయే రోజుల్లో ఈ ప్యాటర్న్స్ని, ఈ మోడల్స్ని, ఈ అన్ప్రిడిక్టబిలిటీని, ఈ ఫండమెంటల్స్ని వీటన్నిటిని అర్థం చేసుకుంటూ కనుక ఒక స్టూడెంట్ బాగా ప్రిపేర్ అయితే ఐఏఎస్ అయి తీరతారు. రిసోర్సెస్ ఉన్నాయి, మెంటార్స్ ఉన్నారు, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కాస్త కూర్చో డబ్బులు ఉన్నాయి, టైం ఉంది, యవ్వనం ఉంది. లేనిదల్లా ఏంటంటే రైట్ డైరెక్షన్ లేదు, రైట్ సిన్సియారిటీ లేదు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డౌట్స్ ఉంటే అడగండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.